ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమయంలో ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారండి. మన నిద్రలో ఉండేటప్పుడు గట్టిగా కండ పట్టడం, దాంతోపాటు ఏలు మీద ఏలు ఎక్కడం, ఈ నొప్పి భరించలేక నిద్ర లేవడం అనేది జరిగే ఉంటుంది. కొంతమందిలో అప్పుడప్పుడే జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా స్ట్రెస్ అయినప్పుడు. కానీ కొంతమందిలో ఇదే పరిస్థితి రిపీటెడ్గా జరగడం వల్ల వాళ్ళు చేసుకోలేకపోవటం, నిద్ర డిస్టర్బెన్స్ జరగటం అనేది జరుగుతూ ఉంటుందండి. దీనికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దామండి. సో సహజంగా ఇది చాలా మందిలో పిక్కల్లో పడతా ఉంటుంది. కానీ కొంతమందికి పాదాల్లో, కొన్నిసార్లు తొడల్లో, కొంతమందికి పొట్టలో కూడా ఈ కండరాలు పడటం, చేయిలో కండరాలు పడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఏ భాగంలో ఈ కండరాలు పడతాయో దేనివల్ల జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. అన్నిటికంటే మోస్ట్ కామన్గా పిక్కల్లో కండరాలు పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం మజిల్స్ క్రాంప్స్ ఆర్ స్పాజమ్స్ అంటాము. పిక్కల్లో ఎస్పెషల్లీ ఏదైనా అన్కస్టమర్డ్ యాక్టివిటీ, అంటే ఎక్కువగా నడిచిన, మెట్లు ఎక్కువగా ఎక్కిన, లేకపోతే ఎప్పుడు అలవాటు లేని వాళ్ళు పరిగెత్తడం, ఇటువంటి చర్యలు చేయటం వల్ల, దాంతోపాటు డిసెలెక్ట్రోలైటిమియా అంటే సోడియము, పొటాషియము, కాల్షియం లోపం వల్ల, డీహైడ్రేషన్ వల్ల కూడా కొన్ని రకాలైన విటమిన్ డెఫిషియన్సీస్లో కూడా పిక్కల్లో కండరాలు పడతాయి. నెక్స్ట్ కామన్ అండి థై, ఎస్పెషల్లీ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్. ఇవి కొన్ని రకాలైన చర్యలు చేయటం వల్ల హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ స్పాజమ్స్ అనేవి జరుగుతాయండి. ఎస్పెషల్లీ ప్రొలాంగ్డ్ సిట్టింగ్స్, ఎక్కువగా కూర్చొని ఉండే వాళ్ళలో, దాంతోపాటు ఎప్పుడు అలవాటు లేని వాళ్ళు కొన్ని స్పోర్ట్స్ ఆడటం, అంటే గుంజిల్ లాంటివి కానీ, లేకపోతే ఎక్కువ క్రికెట్ ఆడటం, దాంతోపాటు పరిగెట్టడం చేసిన వాళ్ళు ఈ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ స్పాజమ్స్ అనేవి జరుగుతుంది. నెక్స్ట్ అండి పాదాలకు సంబంధించిన కండరాలు. ఇవి ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వీళ్ళలో ఫుట్వేర్ లోపం, అంటే మనం వేసుకునే పాదరక్షల్లో లోపం వల్ల ఈ పాదాలకు సంబంధించిన కండరాలు పడతాయి. దాంతోపాటు కాల్షియం లోపం వల్ల కూడా ఈ పాదాలకు సంబంధించిన కండరాలు పట్టడం, ఏలు మీద ఏలు ఎక్కడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అండి వెరీ రేర్ బట్ అబ్డామినల్ మజిల్స్ సంబంధించిన కండరాలు, అంటే పొట్ట భాగంలో కండరాలు ఎప్పుడు పడతాయో మనం చూద్దాం. ఇవి కొన్ని రకాలైన ఇండైజెషన్ జరగటం వల్ల కానీ, కొంతమంది ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్, ఓవర్ నైట్ ఫాస్టింగ్స్ చేసేవాళ్ళు, దాంతోపాటు ఎటువంటి ఫుడ్, వాటర్ తీసుకోకుండా పొద్దున వాళ్ళ యాక్టివిటీ కంటిన్యూ చేసే వాళ్ళలో ఈ అబ్డామినల్ క్రాంప్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇది చాలా సివియర్ ఉంటుందండి. కొంతమంది పొట్టలో పేగుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్లో కూడా అబ్డామినల్ క్రాంప్స్ వస్తాయి. ఎస్పెషల్లీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, లేకపోతే మనకి పేగుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ లైక్ డయేరియా వచ్చే ముందర మనకి అబ్డామినల్ క్రాంప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనల్గా చెయ్యికి సంబంధించిన కండరాలు, ఇవి మాత్రం ఎక్కువగా మనం అన్కస్టమర్డ్ యాక్టివిటీస్లో మనకు చెయ్యికి సంబంధించిన కండరాలు అనేవి పడతా ఉంటాయి. ఎప్పుడు అలవాటు లేని వాళ్ళు బరువులు లేపడము, లేకపోతే డిస్క్ త్రో ఇలాంటివి చేయటం వల్ల మనకి చెయ్యికి సంబంధించిన కండరాలు పడతాయి. దాంతోపాటు రేర్గా సర్వైకల్ స్పాండలోసిస్, రాడిక్యులోపతిలో కూడా మనకి చెయ్యికి సంబంధించిన కండరాలు అనేవి పడతాయండి. చాలాసార్లు ఈ కండరాలు పట్టడం అనేది ఒక బెనైన్, అంటే కరెక్టబుల్ కాజ్ వల్లే జరుగుతుంది. కానీ కొన్ని రకాలైన జబ్బులకు కూడా ఇవి సూచనలుగా ఉండే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి చూస్తే థైరాయిడ్ డిజార్డర్స్లో, దాంతోపాటు కండరాలు క్షీణత వల్ల వచ్చేది అమైట్రోపిక్ లిటల్ స్క్లెరోసిస్, లేకపోతే మజిల్ డిజార్డర్స్లో కూడా మనకి కండరాలు పడతాయండి. కండరాలు పట్టడం అనేది ఒక సిమ్టము. దీనికి తగిన కాజ్ మనం ఇన్వెస్టిగేట్ చేసుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ పర్మనెంట్గా అవాయిడ్ చేయడం అనేది మనం చేయొచ్చు. థ్యాంక్ యూ.